అందరూ బాగున్నారా? నేను మీ శ్రీ హరికృష్ణ స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే నేను ఇప్పటి వరకు దగ్గర 50 రోజులైంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. నా ఈ యొక్క 50 రోజులు యూట్యూబే కాదు, నా యొక్క ఊహ తెలిసిన కాడి నుంచి కూడా నా జీవన జర్నీ ఏది చూసుకున్నా అన్నీ సత్యాలే చెప్తున్నాను మీకు. నా స్వ అనుభవాలు, ఇంకా దైవ సంకల్పాలు, నేను పెరిగిన వాతావరణం, నేను ఏది షేర్ చేసుకున్నా మీతో ఉన్నదే షేర్ చేసుకున్నాను. కల్పితాలు లేవు, నేను ఏది రాసుకోలేదు, ఇందులోది చూసింది కాదు. అయితే ఈశ్వరుడి కరుణ అపారణమైనది అని నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను. మీరు చాలామంది కొందరు కామెంట్స్ చేశారు నాకు, నీకు నగలున్నాయి దిగేసుకుంటున్నావు, లేకపోతే అలాగా ఇలాగని బోల్డ్ రకాల కామెంట్స్ చేశారు. నాకు ఏమీ తప్పు అనిపించలేదు. పళ్ళున్న చెట్టుని బోల్డ్ రాళ్ళు ఇచ్చి కొడతారు. భక్తుల్ని బోల్డ్ మంది పిచ్చోళ్ళు అన్నారు. అంటే నేను భక్తురాలని గొప్పగా చెప్పట్లేదు సుమా మీకు. నిజంగా చెప్పాలంటే స్త్రీ అలంకారం పురుషుడికి యోగదాయకం. ఎందుకో తెలుసా? పైన దేవలోకంలో ఇంద్రుడు ఉంటాడు, ఆయన యొక్క సంపద అంతా కూడా శచీదేవి సౌభాగ్యంలో ఉంటుంది, శశీదేవి పూజల్లో ఉంటుంది, శశీదేవి అలంకారంలో ఉంటుంది. నారాయణుడి సంపద అంతా లక్ష్మీదేవి అలంకారంలో ఉంటుంది. తెలుసా మీకు? నేను చక్కగా అలంకరించుకుంటాను, చక్కగా డ్రెస్సింగ్ చేసుకుంటాను. ఎందుకంటే నా కట్టుబొట్టు చూసి పలానా వారి పెంపకం అని మా కన్నవారికి పేరు, నేను పలానా శ్రీనివాస్ భార్య అని నా భర్తకు పేరు, నా బిడ్డలను చూసి వీళ్ళ అమ్మగారు అని నా బిడ్డలకు పేరు. అందుకని నేను చక్కగా ట్రెడిషనల్గా రెడీ అవుతాను. ట్రెడిషనల్గా అంటే ఒక స్త్రీకి ఏ అలంకారం ఉండాలని తప్ప నేను అతిగా చేయాలని కానీ, లేదా మన సనాతన సంప్రదాయాన్ని కించపరచాలని కానీ నేను ఏది చేయను. నేను ఏది చేసినా కూడా సమాజ ఉన్నతి కోసమే చేస్తాను, లేదా భక్తిపరంగానే చేస్తాను, లేదా ఇహపరాలకు సంబంధించింది అయి ఉంటుంది. ఏదైనా తత్వానికి సంబంధించిందే, ఈశ్వరుడి యొక్క కరుణకు సంబంధించిందే అయి ఉంటుంది. నిజం అనిపిస్తే హరికృష్ణ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.